హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఏ మూవీ రివ్యూస్. ఈరోజు మీకోసం ఒక హారర్ జానర్ మూవీ తీసుకొచ్చాను అనమాట. బేసిక్గా హారర్ జానర్ గురించి మాట్లాడదాం. ఇది బేసిక్గా అందరి ఫేవరెట్ జానర్ అనమాట. దీంట్లో హైలీ రికమెండెడ్ హారర్ మూవీస్ ఉంటాయి విచ్ ఆర్ వెరీ హై పిచ్, అంటే చూస్తే మనం డిస్టర్బ్ అయ్యే మూవీస్ ఉంటాయి. అండ్ మోడరేట్ లెవెల్ హారర్ మూవీస్ ఉంటాయి అండ్ లో లెవెల్ ఉంటాయి. ఈవెన్ యూ కెన్ కాల్ ఇట్ హారర్ మూవీస్ ఆర్ యూ కెన్ కాల్ ఇట్ హారర్ కామెడీ ఆర్ ఎనీథింగ్. సో ఇలాంటి జానర్లో ఒక ఇంట్రెస్టింగ్ మూవీ మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ మూవీ పేరే టెరాట్. అయితే ఈ మూవీలో ఏం అంత ఇంట్రెస్టింగ్ ఉంది అని అనుకుంటే మాట్లాడదాం దాని గురించి. బట్ దానికన్నా ముందు ఈ మూవీలో క్యారెక్టర్ గురించి మాట్లాడితే, అవంతిక ఎవరి అమ్మాయి అంటారు? మర్చిపోయారు అప్పుడే? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి, అమ్మ చేసింది మిస్. అదేను ఫార్చ్యూన్ ఆయిల్ లో లైట్ గానే ఉంటుంది. పద పద. చాలా మూవీస్ చేస్తుంది, అందులో ఒక మూవీనే టెరాట్. షీఈ్ నాట్ ఎ మెయిన్ లీడ్ బట్ షీ విల్ బీ దేర్ టిల్ ద ఎండ్ అనమాట. సో యా, షీ హ్యాస్ ఎ మేజర్ రోల్. సో లెట్స్ స్టార్ట్ అబౌట్ ద మూవీ అనమాట. మూవీ గురించి ఒక చిన్న జిస్ట్ ఇస్తాను అంతే. ఐ నాట్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ, మీకు స్పాయిలర్ లాంటిది ఏమి ఇవ్వను. స్పాయిలర్ అని అనిపించదు బికాస్ ఐ ఓన్లీ గివ్ యూ ద జిస్ట్ అబౌట్ ద మూవీ. సో ఫస్ట్, ఒక మూవీలో, హారర్ మూవీలో ఎలా అయితే స్టార్ట్ అవుతాయో రొటీన్గానే స్టార్ట్ అవుతుంది. ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ బర్త్డే, అందులో ఒక ఫ్రెండ్ బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక ఎయిర్బిఎన్బి హోటల్ బుక్ చేసుకొని, హోటల్ ఆర్ స్టే బుక్ చేసుకొని ఉంటారు ఆ హోటల్లో. సో ఆ ప్లేస్లో వాళ్ళు బీర్స్ తీసుకెళ్తారు, ఏదో ఆడుకుంటూ ఉంటారు, ట్రూత్ ఆర్ డేర్ వాళ్ళు ఆడుతుంటారు. దాంట్లో బీర్స్ తాగుతూ ఉంటారు, మధ్యలో బీర్ అయిపోతుంది అనమాట. అలా అయిపోయినప్పుడు బీర్ క్యాన్స్ తెచ్చుకోవడానికి వాళ్ళ దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, కొంచెం దూరంలో ఉన్న స్టోర్కి ట్రావెల్ అయ్యి అక్కడ నుంచి బీర్ క్యాన్ తీసుకురావడం, ఆర్ ఇంట్లో ఏమన్నా బీర్స్ పడిపోయి ఉంటే వెతికి తీసుకొని తాగడం. సో వాళ్ళు బేసిక్గా హారర్ మూవీస్లో ప్రిఫర్ చేసే ఆప్షన్ ప్రిఫర్ చేస్తారు, ఇంట్లో వెతుకుదామని. సో ఇంట్లో వెతుకుతారు, ఓనర్స్ ఏమన్నా స్టోర్ చేస్తారా అని చెప్పి చాలా రూమ్స్ వెతుకుతారు, ఏముండదు. దెర్ ఇస్ వన్ రూమ్, అది ఓపెన్ చేయొద్దు అని చెప్పి దాని మీద ఒక వార్నింగ్ ఉంటుంది, దిస్ ఇస్ ఓనర్స్ రూమ్, యూ కెనాట్ ఓపెన్ దిస్ అని చెప్పి. బట్ స్టిల్ వాళ్ళు ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి వెళ్తారు. అక్కడ దెర్ ఆర్ వెరీ వియర్డ్ థింగ్స్ దేర్, నాట్ దాట్ వియర్డ్ బట్ యా, అంటే చాలా కాలం నుంచి స్టోర్ చేసిన వియర్డ్ థింగ్స్ ఉంటాయి. దాంట్లో వన్ ఆఫ్ ది ఫ్రెండ్ క్యాచెస్ ఏ బాక్స్ అనమాట. ఆ బాక్స్ని ఓపెన్ చేస్తాడు. ఆ బాక్స్ని ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఒక డెక్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి అండ్ దానిపైన ఒక వియర్డ్ సింబల్ ఉంటుంది, సమ్ ఆస్ట్రాలజీ సింబల్. సో వీళ్ళ గ్రూప్లో ఒక అమ్మాయి ఆస్ట్రాలజీ అంటే బాగా తెలుసు అనమాట. తను చెప్తుంది దట్స్ ఎ టెరాట్, అది మనం యూస్ చేయకూడదు, అది విచెస్ ఆర్ సమ్ వన్ హూ బిల్ట్ ద టెరాట్, అవే వాళ్ళే యూస్ చేయాలి, ఆస్ట్రాలజీ చెప్పడానికి యూస్ చేస్తారు, అది మన ఫ్యూచర్ని గెస్ చేయడానికి. సో ఆ బాక్స్ని కదిలించొద్దు అని చెప్తుంది తెలిసిన అమ్మాయి, అంటే ఆ గ్రూప్లో ఒక అమ్మాయి. బట్ ఇంకో అమ్మాయి ఉంటుంది, యాక్చువల్గా బర్త్డే అని చెప్పాను కదా, తను వచ్చి ఇన్సిస్ట్ చేస్తుంది అనమాట, లేదు మనం ఓపెన్ చేసి చూడాల్సిందే, నా ఆస్ట్రాలజీ నాకు చెప్పాల్సిందే, మన ఫ్రెండ్స్ ఆస్ట్రాలజీ కూడా నువ్వు చెప్పాల్సిందే అని చెప్పి బలవంతం చేస్తుంది. సో ఫ్రెండ్స్ కదా, ఏం చేస్తాం. సో తను బాక్స్ తీసుకొని బయటకు వచ్చి కూర్చొని అందరి ఆస్ట్రాలజీ చెప్తుంది. ఆ కార్డ్ మీద చాలా వియర్డ్ ఫొటోస్ ఉంటాయి అనమాట. ఒక్కొక్కరికి మీ ఫ్యూచర్ ఏం జరుగుతుంది అనేది చాలా వియర్డ్గా రాసి ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, మూవీలో ఉన్నది చెప్పను, నార్మల్గా చెప్తా. నువ్వు డార్క్ సైడ్ వెళ్ళకూడదు, దట్ ఈస్ బ్యాడ్ ఫర్ యూ అని చెప్పి రాసి ఉంటుంది ఒక పర్సన్కి. అలాగే డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి, అంటే వాళ్ళు ఏమేమి చేస్తే ఏమేమి అవుతుంది అనేది. ఇట్స్ ప్యూర్లీ డెడ్లీ థ్రెట్ అనమాట వాళ్ళకి, ప్రతి ఒక్కరికి చెప్పేది. సో అలాగే ఉంటుంది. సో అయిపోయింది. సో వాళ్ళందరూ వెళ్ళిపోతారు, డెక్ అక్కడ పెట్టేస్తారు, ఎక్కడి నుంచి తీసారో ఎవరు ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. హియర్ ద మూవీ స్టార్ట్స్. ఏమవుతుంది, ఒక్కొక్కరికి ఏం జరుగుతుంది, కెన్ దే సేవ్ దెమ్ సెల్ఫ్, అడుగోగలరా అనేది మూవీ. ఇది మీరు చూడండి. నేను ఆ ఫస్ట్ 5 or 10 minutes మూవీ ఎందుకు చెప్పానంటే, మీకు అర్థం అవ్వాలి కదా ఎట్లా హారర్ జానర్ కింద వస్తుంది ఇది అని చెప్పి. అండ్ వన్ మోర్ థింగ్, దిస్ మూవీ ఈజ్ నాట్ దట్ క్రీపీ ఆర్ దెర్ ఆర్ నో ఎనీ అడల్టరీ సీన్స్ ఆర్ సంథింగ్. చాలా నీట్ హారర్ మూవీ అనమాట. మీరు మీ ఫ్రెండ్స్తో చూడొచ్చు, మీ ఫ్యామిలీతో చూడొచ్చు, ఎలా అన్నా చూడొచ్చు. మీరు ఒంటరిగా చూడండి, దెర్ ఆర్ నథింగ్ క్రీపీ థింగ్స్ అండ్ ఆల్. మూవీ అయితే క్లీన్ హారర్, చాలా బాగుంది. అండ్ మెయిన్ థింగ్, మన హారర్ ఫిల్మ్స్లో ఉండాల్సింది జంప్ స్కేర్స్. ఇందులో ఉందా లేదా అని అడుగుతారు, ఉన్నాయి, చాలానే ఉన్నాయి. బట్ అండ్ ఆల్సో నేను మీకు చెప్పినట్టు ముందు హారర్లో 3 కేటగిరీస్ ఉంటాయని చెప్పాను కదా. ఒక ఈ మూవీ ఏ కేటగిరీలో వస్తుందంటే, ఐ విల్ సే మోడరేట్, బట్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ జంప్ స్కేర్స్ అండ్ ఏ క్లీన్ హారర్. సో మీకు చాలా వరకు నచ్చుతుంది. నేను ఎందుకు ఇది మోడరేట్ అని చెప్పానంటే, రీసెంట్ టైమ్స్లో దేర్ ఇస్ ఎ మూవీ కాల్డ్ ద ఫస్ట్ ఓమెన్, అది కూడా వచ్చింది. ఆ మూవీ నేను చూశాను. నాకు అనిపించింది ఇట్స్ వెరీ వియర్డ్లీ ఎఫెక్టింగ్ అని అనిపించింది. నేనైతే థియేటర్లో చూశాను. ఐడ్ రికమెండ్ యూ టు వాచ్ ఇన్ థియేటర్, బట్ దిస్ మూవీ ఈజ్ రిలీజ్డ్ ఇన్ మే
ఇంకా థియేటర్స్లో ఉందనుకుంటే వెళ్ళి చూడండి. లేదు మేము ఓటీటీలో వచ్చాక చూస్తామంటే మేబీ ఓటీటీలో వచ్చినట్టుంది, ఐఎమ్ నాట్ షూర్. ఒకసారి చెక్ చేయండి అండ్ కింద కామెంట్ చేయండి ఏమన్నా ఓటీటీలో వచ్చి ఉంటే, వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. దట్స్ ఆల్ అబౌట్ ద టెరాట్ మూవీ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ ఎంజాయ్.